రైతులు పండించిన పంటలు సార్, సిరిధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటున్నాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మాది చిన్న పంట సార్, మేము పండించి మేము తిన్నవేం సార్. మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్. పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు? చిరుధాన్యాలు 7 రకాల చిరుధాన్యాలు పండిస్తాను సార్. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాబుల్లో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో కొంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి పండించే పంట సార్. వాట్ ఐఎమ్ సేయింగ్, కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ మాట్లాడు. ఓకే అవన్నీ కాఫీ సార్, అది హనీ సార్. స్టార్టింగ్ అక్కడ నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నా, వీళ్ళకు ఉండే పెద్ద అసెట్ హనీ. షర్బత్ కూడా పెద్దగా చేస్తారంటున్నారు మీరు. ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ, ఈ చెంచు అంతా కూడా చేసేవాడు. అంటే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉండదు. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి. బాగా కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ ఉంది. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే, బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ హస్ హైజాక్డ్ సార్. యాక్చువల్లీ ఆ గిరిజన పేరు డాబరు గిరిజన కూడా ప్యారల్ గా ఓపెన్ చేశారు. సో దట్ ఈస్ హౌ హి హస్ హైజాక్డ్. ఐ థింక్ వి నీడ్ టు గో ఫర్ ద పేటెంటింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆల్సో సార్, సో దట్ ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? మనాడు ఇస్తారు, మనాడు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారండి. బొప్పర్లు, సోప్స్ కూడా చాలా బాగున్నాయి సార్. వాడుతున్నాం సార్ సోప్స్, చాలా బాగున్నాయి. Still there is something need to be done because ఇంకా బాగా packaging and branding బాగా చేయించి, but quality of the product is okay sir. అట్టు కాదు కదా ఇది. వాట్ ఇస్ ది మెటీరియల్ యు ఆర్ యూజింగ్? రా మెటీరియల్ దీనికి ఇది నీమ్ లీవ్స్ కదా సార్, but definitely some chemicals also. ఎంత వరకు నేచురల్ గా పోగలుగుతారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ దాని మీద ఇప్పుడు ఈ షీక్ ఓకే. మీరు ఏంటమ్మా ఎక్కడ పాడేరా? ఐటీడీనా? నువ్వు రైతా? ఇప్పుడు ఈ షీకా ఎంత వరకు అమ్మగలుగుతున్నారు మీరు? సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా? సోప్ నట్స్ ఎంత వరకు అమ్మగలుగుతున్నారు? ఎంత వరకు అమ్ముతున్నారు? అది ఏం చేస్తారంటే సార్, వీళ్ళు 100 వికాస్ కానీ 300 కలిపి గ్రూపులు పెట్టుకున్నారు సార్. వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్ పాడేరు. ఆ మార్ట్ ద్వారా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు సార్. కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా? డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా? ఓకే. ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు? ఎంత రేటు? 170 రూపాయలకి.
మీకు ఎంత వస్తుంది చింతపండు మొత్తం అక్కడ? చింతపండు నెక్స్ట్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ, వాట్ ఈస్ ది మార్కెటింగ్, వాట్ ఈస్ ది ఈల్డ్? ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్. నన్నారి సార్, శ్రీశైలం మీరు చెప్పారు సార్ ఇందాక. ఎంత అమ్మగలుగుతున్నారు ఇది? ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతున్నారు? ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు? ఇది నేను 3-4 సార్లు చెప్పాను. ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి, హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి. నమస్కారం. కేఆర్ పురమా వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు సార్ వెదురులతో. దిస్ ఆల్సో దేర్ ఓన్ ప్రొడక్ట్ సార్. ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా FSSAI స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే. అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. దిస్ విల్ స్ట్రెంగ్థెన్ సార్. ఈ రాగి బిస్కెట్స్ చాలా బాగుంటాయి సార్. ఎంతమ్మా ఇది? 100 రూపాయలమ్మా. నేను చూడు 100 రూపాయలు 100 రూపాయలకి తీసుకో. స్వీట్ ఓకే చాలే వాళ్ళు ఇచ్చేస్తారు. నమస్కారం. తమ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జీవావరణం మాయం కాకుండా పశువుల్ని మచ్చిక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసీ ధైర్యంగా నిలబడి మన కోసం తమదైన భాషలో సంకేతాలు ఇస్తున్నారు. మరి వారి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంస్కృతిని, గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి, ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారితో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సారెను తీసుకుని, గిరిజన సారెను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఆ సారెను అడవి తల్లికి అందిస్తున్నారు. అడవి తల్లికి సారె, గిరిజన సారెను అందిస్తున్నారు. అలాగే